మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుడు పెట్టిన పరీక్షలో ఓడిపోయిన వాళ్ళు, ఓడినవారు అనే అంశం రెండో భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు ధనాశ విషయంలో ఓడిపోయిన వాళ్ళు, ముఖ్యంగా వాళ్ళని ధ్యానించుకుందాము. ముందుగా లూకా సువార్తలో ధనికుడు లాజరు, లూకా సువార్త 16వ అధ్యాయంలో 19 నుంచి 31 వరకు. ఆ తర్వాత ధనికుడైనటువంటి రక్షణ పొందకుండా వెళ్ళిపోయిన యువకుడు, ధనికుడైన యువకుడు యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. ఆ తర్వాత యూదా ఇస్కారియోతు ధనాశలో పడిపోయి ఓడిపోయిన వాళ్ళు అన్నమాట. సైతాను వేసే వలల్లో ఇది చాలా ముఖ్యమైందండి. ధనాశ అనే వల వేసి పట్టుకుంటాడు, లేకపోతే స్త్రీలు అనే వల వేసి పట్టుకుంటాడు, లేకపోతే తిండిపోత ఆత్మ, ఈ 7 పిశాచుల్ని సైతాన్ పంపిస్తాడంటండి మనల్ని నరకానికి తీసుకొని రావడానికి. ఏంటి అనంటే ప్రైడ్, యాంగర్, జెలసీ, గ్రీడీనెస్, లస్ట్, లేజినెస్, గ్లటనీ. అంటే ప్రైడ్ గర్వము, కోపము, అసూయ, ధనాశ, మోహము, సోమరితనము, తిండిపోతనం అన్నమాట. 7 పిశాచుల్ని ఒక్కొక్క ఆత్మ నరకానికి తీసుకెళ్ళడానికి పంపిస్తాడు. కానీ మనం గెలవాలి. యేసు ప్రభు గెలుస్తారు. ఆదాము అవ్వలు ఓడిపోతారు, ఏసావు ఓడిపోతాడు, ఇజ్రాయేలీలు ఓడిపోతారు తిండి విషయంలో. కానీ రెండవ ఆదాము యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత సైతాన్ వచ్చి శోధిస్తాడు, నువ్వు దేవుని కుమారుడవైనచో ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకో, నీ ఆకలి తీర్చుకో అని. కానీ యేసు ప్రభు తనలో నివసిస్తున్న తండ్రి స్వరాన్ని ఆలకించి తండ్రికి విధేయిస్తాడు, కానీ సైతాన్కి విధేయించాడు అన్నమాట. మానవుడు కేవలం రొట్టె వలన కాక దేవుడు వచించు ప్రతి వాక్కు వలన జీవిస్తాడు. ఇది శరీరం మట్టి కుండ. ఈ మట్టి కుండకి మట్టి నుంచి వచ్చిన ఆహారాన్ని మనం ఇవ్వాలి. మట్టి నుంచి వచ్చిన ఆహారంతో, భూమి నుంచి వచ్చిన దాంతో మనం పోషించాలి. కానీ ఆత్మ దేవుని నుంచి వచ్చిందండి. దేవుడి నుంచి వచ్చిన ఆత్మకి దేవుడిచ్చిన ఆహారం అన్నమాట. దాంతో మనం పోషించాలి. ఇది దేవుని యొక్క వాక్యం. కనుక ఈ ఆత్మని దేవుని వాక్యంతో ప్రతిరోజు మనం పోషించాలి. చాలా ముఖ్యమైనదన్నమాట. ఈ ఆత్మ శరీరంలోంచి బయటికి వచ్చిన తర్వాత మట్టి కుండ, మట్టి నుంచి వచ్చింది, మట్టిలోకి వెళ్ళిపోతుంది. కనుక దేని మీద మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఆత్మ మీదనా, శరీరం మీదనా? మీరు ఆత్మలో జీవించండి, అప్పుడు పరలోకానికి వెళ్తారు. కానీ శరీరంలో జీవిస్తే నరకానికి వెళ్తారు, అంటే మరణం అన్నమాట. కనుక శారీరక వాంఛలు మరణానికి, అంటే నరకానికి దారితీస్తాయి. ఆత్మైక వాంఛలు జీవానికి, శాంతికి దారితీస్తాయని రోమా పత్రిక 8:5 నుంచి పౌలు చెప్తాడండి. అది కూడా మీరు చదువుకోవాలి. అయితే ఇప్పుడు ఈరోజు ఏంటంటే, మరి దేవుడు పెట్టిన పరీక్షలో ఓడిపోయినటువంటి ధనికుడు. ఏం పరీక్ష పెట్టారు దేవుడు ఈయనకి? ఆయన ఎట్లా ఓడిపోయాడు? ఆదాము అవ్వలకి ఒకే ఒక పరీక్ష, ఈ చెట్టు, జ్ఞానాన్ని ఇచ్చే చెట్టు పండు తినకూడదు, మిగతావన్నీ తినొచ్చు అని చెప్పారు. కానీ వాళ్ళు ఓడిపోయారు. ఇక్కడ వీళ్ళకి కూడా ఇక్కడ ధనికుడికి కూడా ఒకే ఒక పరీక్ష ఏంటంటే, తన ఇంట వాకిట లాజరు ఉన్నాడు, పేదవాడు, నిరుపేద. ఆయనకి కొంచెం అన్నం పెట్టాలి, అప్పుడు పరలోకానికి వెళ్తాడనమాట. దేవుడు ఈయనకి, ధనికునికి పరలోకం ఇవ్వాలంటే తనకున్న భోజనాన్ని అక్కడ పేదలతో పంచుకోవాలి. అందుకే సామెతలు 22:9 తన భోజనంను పేదలతో పంచుకొను కరుణామయుడు దేవుని దీవెనలు పొందుతాడు. ఇప్పట్లో
ఈ చర్చిని విడిచిపెట్టి ఇక్కడ అక్కడ పరిగెత్తుతూ ఉంటారు కదా. వాక్యం చాలా బాగుంది. వాక్యం చాలా ఎప్పుడైనా బాగుంటుందండి. మీరు సొంతగా చదువుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. దేవుడు మీతో మాట్లాడతారు. ఒక్కరు కూర్చొని చదువుకోనండి. చిన్నదండి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే, మీ భోజనాన్ని పేదలతో పంచుకోండి, మీకు ఆశీర్వాదాలు వస్తాయి, పరలోకం వస్తుంది. సింపుల్. మదర్ తెరీసా తల్లి మనందరికీ మాదిరి అన్నమాట. అయితే యేసు ప్రభు ఈ కథనాన్ని, అంటే జరిగిన దాన్ని చెప్తున్నారు. ఇది ఉపమానం కాదండి. లూకాసు వార్తలో చాలా ఉపమానాలు ఉంటాయి. అయితే ఇది ఉపమానం కాదు. ధనవంతుడొకడు నిత్యము పట్టుబట్టలు ధరిస్తూ విందు వినోదములతో కాలం గడుపుతున్నాడు. చాలా విస్తారమైన డబ్బు ఉంది కనుక రోజు విందులు వినోదాలు. అతని ఇంట వాకిట అంటున్నారు, చాలా దూరం కాదండి, ఎక్కడో రోడ్డు మీద అని చెప్పట్లేదు, తన ఇంటికి బయట అన్నమాట. ఒక నిరుపేద ఉన్నాడు, లాజరు. ఆయనకి ఒంటి నిండా పుండ్లు ఉన్నాయి, కుక్కలు నాకుతున్నాయంట ఆ పుండ్లని. కొంచెం కట్టొచ్చు, పని వాళ్ళు ఉంటారు, కొంచెం మంది ఇవ్వచ్చు, కొంచెం చిన్న బట్ట ఇచ్చి టవల్ ఇచ్చి, ఇదిగో ఈ మందు పెట్టుకొని ఈ కట్లు కట్టుకో. తన దగ్గర పని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పచ్చు తను చేయలేకపోతే కదా. కానీ కొద్దిగా కూడా పట్టింపు లేదండి. రోజు విందులు ప్రతిరోజు మరి విందులు వినోదాలంటే చాలా ఫుడ్ ఉంటుంది కదా. అయితే కొంచెం ఇవ్వచ్చు కదా ఆయనకి, కానీ షేర్ చేసుకోలేదన్నమాట. ఇంకా ఒక రోజు వచ్చిందండి, అందరం కూడా మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి వచ్చే రోజు వస్తుందండి. ఎవ్వరూ ఈ లోకంలో ఉండరు. మీరు మీ బంధువులు కానీ ఎవరైనా మరణించినప్పుడు మీరు చూస్తారు కదా, ఆ వ్యక్తిని పెట్టెలో పెట్టేస్తారు, తర్వాత మట్టిలో భూమిలో పాతేస్తారనమాట. ఎందుకంటే భూమి నుంచే కదా వచ్చాడు కనుక తిరిగి భూమిలోకి వెళ్తాడనమాట. అప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే, నేను ప్రొద్దున ధ్యానిస్తున్నప్పుడు మరి ప్రేరణండి, అది కూడా చెప్పు అని. ఏంటంటే మన ఊర్లో కావచ్చు, మన ఇంట్లో కావచ్చు, మన పితరులు, తాతలు, ముత్తాతలు, మన ఊర్లో ఎవరైనా మరణిస్తే మనం వెళ్తాం. ఆ చనిపోయిన వ్యక్తి అంటే శవాన్ని పెట్టెలో పెట్టి మట్టిలో పెట్టేస్తారు కదా, సమాధిలో అని. ఎందుకంటే మట్టిని తీసుకొని దేవుడు చేశారు. మొదటి మానవుడు ఆదాం అంటే మట్టి హీబ్రూ భాషలో, తిరిగి మట్టిలోకి అది వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ శరీరం యొక్క పని ఏంటంటే ఆత్మని మొయ్యాలి అన్నమాట. ఈ ఆత్మలో దేవుడు జీవిస్తాడు కనుక మనం ఆత్మ, మన దేవుడు ఆత్మే, మనం కూడా ఆత్మ. తన పోలికగా మనల్ని సృజించాడు. అయితే ఆత్మని ఈ మట్టి కుండ అనే శరీరంలో పెట్టాడు. ఈ జ్ఞానం మనకి కలిగి ఉండాలండి. కనుక మనం ఆత్మలో జీవించాలి, దేవుని పోలి మనం జీవించాలన్నమాట. అయితే ఇద్దరు, ధనికుడు మరి రోజు విందులు వినోదాలు, లాజరేమో ఒంటి నిండా పుండ్లు, కుక్కలు నాకుతున్నాయంట. భయంకరమైన పరిస్థితి చూడండి. నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి. మనకి బాధ్యత ఉంటుందండి. మన పొరుగు వాళ్ళు అందరికీ కాదు, అవసరంలో ఉన్నవాళ్ళు, రోగులుగా ఉన్నవాళ్ళు, వృద్ధులుగా ఉన్నవాళ్ళు, మీకు దగ్గరలో మీ ఇంటి ప్రక్కన మీ ఊర్లో ఉన్నవాళ్ళు అన్నమాట. కుక్కలు ఆయన పుండ్లను నాకుతున్నాయి, ఏ బాధ్యత లేదండి. కర్స్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబిలిటీ విల్ ఫాల్ అపాన్ సచ్ పీపుల్. అంటే బాధ్యతారహితమైన శాపము వాళ్ళ ఇంటి మీదకి వస్తుందండి, పట్టించుకోకుండా ఉంటే, పేదల్ని పట్టించుకోకుండా ఉంటే. ఇంకా దేనికోసం ఆయన ఇంట వాకిట ఎదురు చూస్తున్నాడంట. ఈయన విందు వినోదాలు తిన్న తర్వాత కింద పడిపోయింది ఊడ్చి బయట పడేస్తారు కదా, బయట పడేసినప్పుడు అందులో మెతుకులు తీసుకొని తింటున్నాడు. ఎంత చూడండి, ఈయన హృదయం ఎంత కఠినంగా ఉంది చూడండి. అయితే ఒకరోజు అనుకోండి, ఇద్దరు ఒకే రోజు మరణించారని. అప్పుడు ఆ లాజరు మరణించినప్పుడు ఆయన ఆత్మని దేవదూతలు వచ్చి తీసుకొని వెళ్ళి అబ్రాహాం ఒడిలో చేర్చారు, పరదేశ్లో అన్నమాట. పరదేశ్కి కింద దాన్ని ప్లేస్ ఆఫ్ టార్మెంట్ అంటే హింసించబడే స్థలం అన్నమాట. నరకం అనుకోండి, పైననేమో పరదేశ్ ఉంది, కింద నరకం, రెండింటిని కలిసి పాతాళం అని అంటే. అయితే ఇక్కడ పిశాచులు ఈయనను ఎక్కడికి తీసుకెళ్ళాయి? నరకానికి తీసుకెళ్ళాయి ధనికుడిని.
అక్కడ నరకంలో కాలిపోతూ ఆయన ఇలా పైకి చూసినప్పుడు ఆయనకేం కనపడింది? తన ఇంట వాకిట ఉన్న లాజరు అబ్రహాం ఒడిలో ఉన్నాడు. అబ్రహాం ఆయనను ఓదారుస్తూ ఉన్నాడు. ప్లేస్ ఆఫ్ కంఫర్ట్ అంటారు, పరదేశు అంటారు అనమాట. అప్పుడు ఈ ఘోర నరకంలో ధనికుడు కాలిపోతున్నాడు, మంటల్లో కాలిపోతూ అంటాడు, తండ్రి అబ్రహామా, నేను ఈ మంటల్లో మాడిపోతున్నాను, కాలిపోతున్నాను, ఇదిగో లాజరు వేలికొన నీటిలో ముంచి ఒక్క చుక్క నా నాలుకను తడపడానికి పంపించరా. నాలుక కూడా ఎండిపోయిందనమాట, కాలి. అప్పుడు అబ్రహాం అంటాడు, నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంత సుఖాన్ని అనుభవించావు, నిత్య సుఖాలు అన్నమాట. ఆయననేమో నిత్య కష్టాలు, లాజరు నిత్య కష్టాలు అనుభవించాడు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పైన బల్ల మీద కూర్చొని విందులు వినోదాలు చేసే నువ్వు ఇప్పుడు కిందికి వెళ్ళిపోయావు. ఆ కింద వాకిట కింద కూర్చుని ఆయన పైకి వెళ్ళిపోయాడు. స్థలాలు మారిపోయాయి. చూసారా? స్థలాలు మారిపోతాయి. ఒక మనిషికి సాటి మనిషి పట్ల బాధ్యత ఉంటుందండి. ఇంకా నా సోదరుల దగ్గరికైనా ఆయనను పంపించి వాళ్ళకి చెప్పించండి, హెచ్చరిక చేయించండి, లాజర్ని పంపించి వాళ్ళు ఘోర నరకానికి రాకుండా ఉండాలంటే అక్కడ చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ మోషే తర్వాత ప్రవక్తలు వాళ్ళ సందేశాన్ని వినని వాళ్ళు ఈయన వెళ్ళి చెప్పినా కూడా వినరు. ఇంకా తర్వాత మనం ఏదైనా మారాలంటే ఆత్మ శరీరంలో ఉన్నంత కాలమే అండి. ఆత్మ శరీరంలోంచి బయటికి వచ్చి నరకానికి వెళ్ళి ఏడుస్తే ఇంకేం లాభం లేదన్నమాట. మనకి మన పొరుగు వాళ్ళ పట్ల బాధ్యత ఉంటుందండి. మన భోజనాన్ని వాళ్ళతో పంచుకోవాలన్నమాట. సోదోమ గొమొర్రా మీద దేవుడు అగ్ని గంధకాన్ని పంపి వాళ్ళని నాశనం చేశాడు కదా. ఎందుకు అని ఎజికేల్ గ్రంథంలో దేవుడు చెప్తారనమాట. అందుకే ఒక గ్రంథంలో జరిగింది ఇంకొక గ్రంథంలో మనం చెక్ చేసుకోవాలి. స్క్రిప్చర్ మస్ట్ బి టెస్టెడ్ విత్ అనదర్ స్క్రిప్చర్ అంటారండి. ఒక లేఖనాన్ని ఇంకొక లేఖనంతో మనము టెస్ట్ చేసి చదువుకోవాలన్నమాట. ఎందుకు దేవుడు అగ్ని గంధకాన్ని పంపించి సోదొమ గొమొర్రా నాశనం చేశారంటే ఇక్కడ ఎజికేల్ ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నారనమాట. 16:49 మీరు మెల్లగా చదవండి. యెరూషలేముతో చెప్తున్నారు, నీ చెల్లెలు సోదొమ చేసిన పాపంలో అనమాట. యెరూషలేం అంటే దేవుని బిడ్డలు కదండి, మరి సోదొమ అంటే అన్యులు అనమాట. కానీ వాళ్ళు చేసిన పాపాల కంటే మీరు ఇంకెక్కువ చేశారు. నువ్వేమో యెరూషలేం అక్క, సోదొమ నీకు చెల్లెలు. అంటే సోదొమ చేసిన పాపాలని నువ్వు ఇంకా ఎక్కువగా చేసావంట. మీరు క్రైస్తవులై ఉండి అన్యులు చేసే ఘోరమైన పాపాల కంటే ఎక్కువ చేస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఎజికేల్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నారండి. ఏంటి 4 పాపాలు అనమాట. ఏంటి అంటే మొదటిది పొగరు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఆహార సమృద్ధి అన్నమాట. బాగా సుఖ జీవనం జీవిస్తున్నారు. ఎందుకంటే సోదొమ గొమొర్రాలో పంటలు బాగా పండుతాయండి, బాగా నీళ్లు ఉంటాయన్నమాట, నీటి వనరులు ఉంటాయి. కాబట్టి అందుకే అబ్రహాము నువ్వు ఇటు వెళ్తావా అంటే ఇటు వెళ్తా అంటాడు సోదొమ వైపు. ఎందుకంటే అక్కడ బాగా నీళ్లు ఉన్నాయి, పొలాలు బాగా పండుతాయి, ఆహార సమృద్ధి ఎక్కువగా ఉంది, కనుక సుఖంగా జీవిస్తున్నారనమాట. లోబి వాని ఉపమానంలో ప్రభు చెప్తారు కదా, లూకా సువార్త 12లోనే అన్నీ బాగా నాకు పంటలు బాగా పండాయి, ఏం చేయాలి, నాకున్న కొట్లు గోడౌన్స్ ఇంకా పెద్దవి చేస్తాను, నా ధాన్యమంతా అక్కడ నింపుకుంటాను. అవన్నీ చేసిన తర్వాత ఓ నా ప్రాణమా నువ్వు తిని తాగి ఆనందించు, ఎందుకంటే నీకు సమృద్ధిగా ఉంది. అందుకేనా దేవుడు మనకిచ్చేది. నీకెంత కావాలో అంత ఉంచుకొని మిగిలింది పేదలతో పంచుకోవడానికండి దేవుడు మనకిచ్చేది. మనకున్నది పేదలతో పంచుకోవడానికి. నీ చేతుల ద్వారా దేవుడు అందరికీ సహాయం చేయాలని మీకు ఇచ్చారనమాట. సోదొమ 4 పాపాలు ఇంకొకసారి చెప్తా అండి. పొగరు, తర్వాత ఆహార సమృద్ధి అంటే తిండిపోతానం అని ఉంటుంది ఒక దాంట్లో, బాగా తినడం, ఎందుకంటే బాగా సమృద్ధిగా ఉందన్నమాట, పంటలు బాగా పండాయి, బాగా డబ్బులు ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఇంకా ఏంటంటే పేదల పట్ల కరుణ లేకపోవడం అన్నమాట.
ఇంకొకటి ఏంటంటే సోమరితనం అన్నమాట. ఇంకా ఇది మెయిన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ కంపాషన్ టువర్డ్స్ ద పువర్ పీపుల్. పేదల పట్ల దయ లేకపోవడం వల్ల, కనికరం లేకపోవడం వల్ల వాళ్ళ మీద దేవుడు అగ్ని గంధకాన్ని కుమ్మరించారనమాట. అది కనికరం లేని వాళ్ళకి కనికరం లేని తీర్పే వస్తుందండి. తీర్పు దినాన యాకోబు పత్రిక 1:27లో నిజమైన దైవభక్తి, స్వచ్ఛమైన దైవభక్తి అనాథలను, వితంతువులను వారి కష్టంలలో పరామర్శించుట, తర్వాత ఈ లోక మలినం అంటకుండా పరిశుద్ధంగా తనను తాను కాపాడుకొనుట దేవుని దృష్టిలో స్వచ్ఛమైన దైవభక్తి, ప్యూర్ అన్నమాట, గాడ్లీనెస్ అని చెప్తారండి. మనకు ఉన్నది పేదలతో పంచుకోవాలి. యాకోబు పత్రిక మీరు చదివితే అక్కడ ఇంకా 2:20 నుంచి చెప్తాడు, క్రియలు లేని విశ్వాసము వ్యర్థమైనది అని చెప్తాడు అనమాట. ఆత్మ లేని శరీరాన్ని ఏమంటారు? శవం అంటారు. అట్లానే మన క్రియల్లో మనము మరి దేవుని కరుణని ఇతరులకు పంచకపోతే మన ప్రార్థన, మన భక్తి వ్యర్థమైందన్నమాట. క్రియలు లేని విశ్వాసము వ్యర్థమైనది అని చెప్తున్నారు. ఇదిగో నేను నీకోసం ప్రార్థన చేస్తాను, ఎవరైనా వచ్చి చాలా కష్టంగా ఉందయ్యా, తినడానికి లేదు అన్నప్పుడు కొద్దిగైనా ఇచ్చి పంపించాలి కదా. అవునా, నేను నీకోసం ప్రార్థన చేస్తాను, కష్టం వచ్చిందా ప్రార్థన చేస్తానంటే నేను నీకు సహాయం చేయడము ఇష్టం లేదని. కానీ మదర్ తెరీసా తల్లి ఏమంటారంటే ప్రార్థించే చేతులు సహాయం చేయాలి, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అంటారు అనమాట. సహాయం చేయాలి. అందుకే మీరు అపోస్తల కార్యాలు 10లో 2వ వచనం చదవండి. కొర్నేలియస్ అన్యుడు, ఆయన యూదుడు కాదు, అంటే క్రైస్తవుడు కాదని చెప్పాలి. ఆయన ఏం చేస్తున్నాడంట, ఆయన పేద సాధలకు సహాయం చేస్తూ సదా దేవుని ప్రార్థించాడు. అన్యుడు అనమాట. ముందు సహాయం చేశాడు, తర్వాత ప్రార్థించాడు. ఇది కరెక్ట్ ఆర్డర్ అండి. ఊరికే ప్రార్థించడం కాదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీరు సహాయం చేయండి. యాక్యుములేషన్ ఆఫ్ ప్రాపర్టీ సెల్ఫ్ ఇస్ సిన్. ఒక ప్రీస్ట్ పోటాలో ఫాదర్ మాథ్యూ గారు చెప్పారు. ఏంటి అనంటే యాక్యుములేషన్ ఆఫ్ ప్రాపర్టీ సిన్, ధనాన్ని పోగు చేసుకోవడం ఇంకెవరికి లేకుండా అనమాట. యెషయా 5:8లో కూడా ఉంటుందన్నమాట. పంచి పెట్టడం దేవుని రాజ్యము, పోగు చేసుకోవడం సైతాన్ రాజ్యం. అంటే మనం ఏ రాజ్యంలో ఉన్నాం? పోగు చేసుకొని తినుట త్రాగుట ధనికుడు చేసింది అనమాట. తినుట త్రాగుట సైతాన్ రాజ్యము. కానీ దేవుని రాజ్యం అంటే మనలోనికి పరిశుద్ధ ఆత్మ వచ్చి మనం ప్రేమగా ఇతరులకి పంచిపెట్టడం, నీతిగా జీవించడం. పునీతులను చదవండి, ఎవరైనా ప్రతిరోజు వాళ్ళకు ఉన్నది వాళ్ళు పేదలతో పంచుకున్నారని, అది దేవునికి మొదట సాక్ష్యం. మీరు అపోస్తల కార్యాలు చదివితే ఆ సంఘం మరి పెంతెకోస్తు దినాన పేతురు ప్రసంగాన్ని విని సంఘం పుడుతుందన్నమాట. యేసుప్రభుని అంగీకరిస్తారు. మొదటి ప్రసంగం విని 3,000 మంది, తర్వాత రెండో ప్రసంగం విన్న తర్వాత ఇంకో 2,000, అంటే 5,000 మంది, 5,000 కుటుంబాలు. వాళ్ళందరూ ఒక కుటుంబంలాగా వాళ్ళకున్నది పంచుకుంటూ ఒకరితో ఒకరికొకరు సాయం చేసుకుంటూ సంతోషము వినయం కలవాళ్ళుగా జీవిస్తున్నారు. దేవుడు వాళ్ళ మీద ఆశీర్వాదాలు సమృద్ధిగా కుమ్మరిస్తున్నారు. కేరింగ్ అండ్ షేరింగ్ ఈజ్ క్రిస్టియానిటీ. నేను ఎప్పుడు అదే చెప్తాను, అదే చేస్తాను కూడా. దేవుణ్ణి నేను అడిగేది అదే, నా చేతులు మీ చేతుల్లాగా మార్చండి. ఎందుకంటే యేసు ప్రభు చేతులు సిలువ వేయబడ్డాయి, ఇప్పుడు మన చేతులే ఆయన చేతులు అన్నమాట. ఆయన ఏం పని చేశాడో అదే మనం చేయాలి. అలాగే ధనికుడైన యువకుడండి, లూకా సువార్తలోనే 18వ అధ్యాయంలో 18వ వచనం నుండి 30 వరకు మనం ఒకసారి చూద్దాము. యేసు ప్రభు దగ్గర వచ్చి ఒక ప్రశ్న వేస్తాడు, మంచి గురువా, గుడ్ టీచర్, వాట్ షుడ్ ఐ డూ ఇన్ ఆర్డర్ టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్? నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి? అందరూ కూడా వినాలి జాగ్రత్తగా. యేసు ప్రభు ఏం చెప్తారంటే దేవుని ఆజ్ఞలు పాటించయ్యా అంటారు అనే ఆజ్ఞలు కూడా చెప్తారనమాట. నిర్గమకాండలు 20:12 నుంచి ఏంటంటే 4వ ఆజ్ఞ నుంచి చెప్తారు. తల్లిదండ్రులు ప్రేమించాలి, హత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు. ఇంకా అప్పుడు ప్రభు అంటారు, ఇంకొకటి నీ లోపల ఇంకొక లోపం ఉంది, ఒకటి లోటుగా ఉంది, కొరతగా ఉందంటే ఏంటి?
అప్పుడు ప్రభు చెప్తారు, నీకున్నదంతా అమ్మి పేదలకి దానం చేయి, అప్పుడు వచ్చి నన్ను వెంబడించు. అంటే పరలోకానికి రావాలంటే నేను జీవించినట్లుగా నువ్వు జీవించాలి. నీకున్నదంతా అమ్మేసి పేదలకి దానం చేయి. అబ్బా, చాలా బాధ ఆయనకి. ఎందుకంటే ఆయనకి అధిక సంపద, చాలా ధనికుడు, ఇప్పుడు చూసిన ధనికుడిలాగా అధిక సంపద గలవాడగుట చేయి. ఆ మాట విని వెళ్ళిపోయాడు అనమాట. దేవుని మాటలు వింటాం కానీ పాటించాలన్నమాట. ఎందుకంటే యేసుప్రభుకి తెలుసు చాలా, ఆయన హృదయం నిండా ధనాశ తప్ప ఇంకేం లేదనమాట. గమనించాడు. లేకపోతే ఎవరికి కూడా జీసస్ ఇంకా వేరే వాళ్ళకి మొత్తం ధనం అమ్మి పేదలకి దానం చెయ్యి అని ఎవరికి చెప్పలేదు. మీకున్నది పేదలతో పంచుకోండి, దయామయులు ధన్యులు అని చెప్తారు. మీ తండ్రి వల్లే మీరు కనికరం కలిగి ఉండండి, నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి అని చెప్తారు. కానీ మొత్తం అమ్మి, అంటే అంత ఆరాధిస్తున్నాడు అనమాట. ఆయన ఆరాధించేది ఏంటి అని అంటే ధనాన్ని, ధనం 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 అనమాట. అప్పుడు ఆయన వెళ్ళిపోతున్నప్పుడు యేసుప్రభు ఒక మాట చెప్తారు. శిష్యులు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తారనమాట, ధనికుడు పరలోకంలో ప్రవేశించుట కంటే ఒంటే సూది బెజ్జంలో ప్రవేశించుట చాలా సులభం. ఆలోచించాలి. యేసుప్రభు మాట ఒక్కటి ఆలోచిస్తే చాలు. ఇదొక్కటి మీ కొరకేనా అయితే మీరు వినండి, ఆలోచించండి. ఒంటె ఎట్లా అండి సూది బెజ్జంలో పోతుంది? దారమే కొన్నిసార్లు కష్టం. ఇలా 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 అని పెట్టేదాన్ని నేను కూడా కుట్టాలన్నప్పుడు. అంటే ఒంటె హృదయం నిండా ఇంత ధనాశ అనమాట. అదంతా పేదలకి చేస్తే అప్పుడు ఒంటె దారంలాగా అయిపోవాలన్నమాట. అప్పుడు ఆ సూది బెజ్జంలో పోగలదు. అంటే పరలోక ద్వారం అంత ఇరుకైనదన్నమాట. ఈ లోకంలో అవినీతి, అబద్ధాలు, ధనము అన్నీ వెళ్ళిపోవాలన్నమాట. అంటే ధనాశ వెళ్ళిపోవాలి. ధనం ఉండడం తప్పు కాదు. యోబుకి ధనం ఉంటుంది కానీ పేదలకి పంచి పెడతాడు. అలాగే మనం బైబిల్ గ్రంథంలో కూడా చాలామందిని చూస్తాం. బర్నబా అపోస్తల కార్యాలు 4:36 తనకున్నదంతా ఆమె పేదలకి ఇస్తాడు. అలా అని ప్రభు చెప్పట్లేదండి. మీ భోజనాన్ని పేదలతో పంచుకోండి. మీరు తినేటప్పుడు ధనికుడికి ఒకే ఒక్కటి అన్నమాట. ఒక్క లాజర్కి ఇంత అన్నం పెట్టడం కష్టం కాదు. ఎందుకంటే రోజు విందులు చేసుకుంటున్నాడంటే, విందులు అంటే కొంచెమే వండుకోరండి. మనం మామూలుగా ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికో ముగ్గురికో వండుకుంటాం. విందు అంటే ఎక్కువే చేస్తాం. ఎందుకంటే వచ్చిన వాళ్ళ అందరూ తిన్న తర్వాత ఇంకా కొంచెం మిగిలాలి అని. ఈయన అట్లా వెళ్ళిపోతాడనమాట. అట్లా వెళ్ళిపోయినప్పుడు ఇంకా శిష్యులు అంటారు, అలా అయితే ఎవరు ప్రభా రక్షించబడతారంటే మానవులకు అసాధ్యం కానీ దేవునికి సాధ్యం. అంటే ఇక్కడ ఈ హృదయంలోనికి యేసుప్రభు వచ్చారంటే అప్పుడు వాళ్ళ హృదయం మారుతుంది. హృదయ పరివర్తన, చేంజ్ ఆఫ్ హార్ట్, చేంజ్ ఆఫ్ మైండ్. జక్కయ్యని ఉదాహరణగా తీసుకోవాలన్నమాట. యేసుప్రభు ఆయన ఇంటికే కాదండి, ఆయన హృదయంలోకి వచ్చాడు. వెంటనే చెప్తాడు, నా ఆస్తిలో సగం అమ్మి పేదలకి ఇస్తాను. చాలా పెద్ద మార్పు. ఆ తర్వాత ఎవరికైనా అన్యాయం చేస్తే తిరిగి 4 రెట్లు ఇచ్చేస్తాను. ఇలాంటి మార్పు మనకి రావాలండి. ఆస్తిలో సగం అమ్మి ఇవ్వకపోయినా కూడా రోజు ఒక్కరికైనా పేదవాళ్ళు, నా ఇంట వాకిట ఉన్నారా, మా ఊర్లో ఉన్నారా అనారోగ్యంతో పేదలుగా, మీ కళ్ళు కొంచెం తెరిచి నేనేం తినాలి, ఏం తినాలి, ఏం తినాలి, ఏం ధరించాలి, ఎంతసేపు మీ కళ్ళు ఇది తినడానికి అది నేను అనకుండా నేను ఎవరికైనా సాయం చేయవచ్చా? మీ హృదయంలో యేసుప్రభు వచ్చారంటే మీ కళ్ళు పేదవాళ్ళ మీదకి వెళ్తాయండి. ఎప్పుడు ఇదిగో వీళ్ళకి సాయం చేయి, వీళ్ళకి సాయం చేయి. రోడ్డు మీద ఎంతమంది ఉన్నా ఒక వృద్ధురాల మీదకి మీ కళ్ళు దేవుడు చూపిస్తారనమాట. నేను అనుభవంతో చెప్తున్నాను. ఆమెకు కొంచెం సాయం చేయండి. అలా మనం జీవించాలి. ఈయన కూడా ఓడిపోతాడు. ఈ యువకుడు కూడా ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోతాడు. ధనాన్ని ప్రేమిస్తాడు కనుక కిందికి వెళ్తాడనమాట. కానీ దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు పైకి వెళ్తారు. యోబు కానీ అబ్రహాం వీళ్ళంతా దేవుణ్ణి ప్రేమించారు. ఎజ్రా వాళ్ళు ధనాన్ని ప్రేమించలేరు. అలాగే యూదా ఇస్కారియోతు అండి. యేసుప్రభు శిష్యులకు ఎంత ధన్యత. అన్నీ విడిచిపెట్టి మరి మేము మిమ్మల్ని అనుసరించాం, మాకేంటి వచ్చింది అంటాడనమాట పేతురు. అంటే మీరు పునరుత్థాన సమయంలో నాతో పాటు
12 సింహాసనాల మీద కూర్చొని ఇజ్రాయెల్ ప్రజలకి తీర్పు తీరుస్తారు. ఆ భాగ్యాన్ని యూదా ఇస్కారియత్ పోగొట్టుకుంటాడండి. సైతాను ఒక వ్యక్తిని నరకానికి తీసుకెళ్ళాలంటే వేసే మొదటి వల ధనాశ అన్నమాట. ధనానికి ఆశపడి కాళ్ళు కూడా కడుగుతాడు కదండి ఆ రోజు యేసు ప్రభు. అయినా కూడా 30 వెండి నాణెంలకు ఆశపడి తన గురువు గారిని అమ్మి వేస్తాడు. చివరికి ఊరేసుకొని మరణిస్తాడు. చూడండి ఎంత ఘోరమైనటువంటి మరణం అన్నమాట. ధనానికి ఆశపడి యేసు ప్రభుని పట్టించకండి. అబద్ధాలు చెప్పడము, ధనాశ అంటే ఒక్క ధనాశే కదా, ఆ ధనాశ కొరకు ఎన్ని అబద్ధాలు, ఎన్ని అవినీతి పనులు. మీ ఇల్లు మీ కష్టార్జితం మీద, నీతి మీద కట్టబడాలి. దేవుడు మీ కుటుంబాన్ని 7 తరాలుగా దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, ధనికుడునైనా కొంచెం కూడా కరుణ లేకుండా తనకున్న భోజనాన్ని ఇంట వాకిట ఉన్నటువంటి లాజర్కి పెట్టలేదు కనుక నరకానికి వెళ్ళిపోయాడు ప్రభా. అలాగే ధనికుడైన యువకుడు కూడా ఎంత ధనాన్ని సంపాదించాడు, కానీ పేదల పట్ల కరుణ లేకుండా ధనాన్ని ఆరాధిస్తూ జీవించాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు చెంతకు వచ్చి రక్షణ పొందకుండా వెళ్ళిన ఒకే ఒక వ్యక్తి ధనికుడు ప్రభా. ధనికుడైన యువకుడు నాయన తండ్రి, అలాంటి ధనికులైన యువకులను మీరు తాకండి ప్రభా. అలాగే ధనికుడు లాంటి వ్యక్తులని తాకండి. జక్కయ్యలో వచ్చిన మార్పు ఇలాంటి ధనికుల్లో వచ్చును కాక. మా భోజనాన్ని పేదలతో పంచుకొనడానికి మా హృదయాల్ని ప్రేమతో కరుణతో నింపమని. అయ్యా, మా ఇల్లు పేదలకి తెరిచి ఉండే ఇల్లుగా ఉండేటట్లు, మా హృదయం పేదల పట్ల కరుణ కలిగి ఉండేటట్లు మీ ప్రేమతో కరుణతో మమ్మల్ని నింపండి. మేము ఓడిపోకూడదు. మీరు పెట్టిన పరీక్షలో ధనికుడైన యువకుడు అలాగే యూదా ఇస్కారియతు ఓడిపోయారు, కానీ మేము ఓడిపోకూడదు. యోబులాగా గెలవాలి ప్రభా, ఎజ్రాలాగా మేము గెలవాలి. మాకున్నది నాయన పేదలతో పంచుకునే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ధనికుడిలాగా ఓడిపోవద్దు. ధనికుడైన యువకునిలాగా అలాగే యూదా ఇస్కారియతులాగా ధనానికి ఆశపడి మనం యేసు ప్రభుని పరలోకాన్ని పోగొట్టుకోకూడదండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.